హలో అన్న. అన్న నమస్తే. నమస్తే. రియల్పల్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఏం పేరు? వెంకటయ్య. వెంకటయ్య నమస్తేనే. నమస్తే. నేను దారాల వెంకటయ్య అంటున్నారు. నాది మొబైల్ అట్లే ఫీడ్. అరే దారాల వెంకటయ్య ఆ, అన్న చెప్పే. మాకు ఒకటి మాకు రైతు బంధు ఎందుకు పడతలేదన్న? ఎందుకు నీ ఒక్కనికి పడతలేదా ఈ రాష్ట్రంలో? అందరు రాష్ట్రంలో అందరికి పడతలేదు. అంటే నా డౌట్, మరి నువ్వు నాకు పడతలేదు అంటున్నావేమో. నీ ఒక్కనికి కాదు, ఓలకు వస్తలేదు. ఎవరికి వస్తలేదు, అదే ఎందుకు? వాళ్ళకి ఇచ్చుడు ఇష్టం లేదు. మరి ఇష్టము లేనప్పుడు రాజకీయంలోకి వచ్చాడు ఎందుకు? మనం మనం నమ్ముడు ఎందుకు మరి? మనం నమ్మలేం కదా. ఓట్లు వేస్తేనే కదా గెలిచే రేవంత్ రెడ్డి కూర్చునే 2 పంటలు ఇచ్చేటో విడిచిపెట్టి 3 పంటలకు ఇస్తా అంటే నమ్మితిమి. అయితే ఇంకోటి వాళ్ళు ఇప్పుడు మనలాగా దాంట్లకు దీంట్లకు జంప్ అయ్యి మన ఇంకోటి మన ఊళ్ళో రాజకీయ నాయకులు కూడా గట్లే చేస్తారు. అంతేనా? మన ఊళ్ళో రాజకీయ నాయకులు ఏం చేస్తారు అంటే అక్కడిక్కడ నాటకం ఆడుతురా. అక్కడిక్కడ నాటకం ఆడి ప్రజలు మోసం చేసి ఇటున్నప్పుడు ఇటు మాట మాట్లాడుతురు. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇటున్నప్పుడు ఇటు మాట్లాడుతురు, అటున్నప్పుడు అటు ఇప్పుడు నేను చాలా మందిని చూసిన గతంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వచ్చారు కదా చాలా మంది. వచ్చిన వాళ్ళు మరి కొన్ని అంటే సాటుకేమో మనకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ వేసిండని చెప్పారు. ముందరకు వచ్చే వరకు ఏమంటో తెలుసా, మొత్తం నాశనం పట్టిడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇంకా కష్టపడి అట్లా ఇట్లా ట్రై చేస్తాడు. ఇంకోటి కేసీఆర్ ఏం పట్టించాడు, ఎవరినేం పట్టించాడు? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వము ఇప్పుడు లేదు. ఇప్పుడు మా కరెంటు కరెక్ట్ లేదు. ఉంటలేదా? ఏ ఊరేమిది? ఏ ఊరు? రియల్పల్లి మండలం నవపేట మండలం. ఓకే ఓకే. నిజామాబాద్ జిల్లానా? కాదనా నియోజకవర్గం జడ్చర్లనా? నవిపేట అంటే నవిపేట ఇక్కడ కూడా ఉందా? నవిపేట అంటే మరి మండలం అక్కడ నిజామాబాద్ లో కూడా ఉంటది. నవపేట అదే అదే. అయితే జిల్లా ఈడ మన జడ్చర్ల నియోజకవర్గము నవపేట మండలం ఉమ్మడి మాబ్నారు. నేను టీఎల్పల్లి వెంకటయ్యనే మాట్లాడుతున్నా. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా గానీ నెంబర్ దొరకలేదు. ఓకే కదా, దొరికింది కదా. ఇప్పుడు అన్న మాట్లాడుతుండు కదా. నేనే కదా మాట్లాడుతుంది. అన్న మాట్లాడుతుండు కదా, అందులోకెళ్ళి తీసుకున్న నెంబరు. నేనే మాట్లాడుతుంది నరేషే. వెంకటయ్య ఇదివరకు మా కరెంట్ ఎట్లుండే తెలుసా, అర్ధగంట కూడా పోకపోతుండే. ఇంకోటి రైతు బంధు ఇప్పుడు నేను ఇంకోటి అన్న, నేను ఒక వికలాంగ్ ఉంది. వాస్తవం చెప్తున్నా. చెప్పు. నేను ఒక వికలాంగ్ ఉంది. ప్రతిసారి ఇప్పుడు నేనేం పని చేసుకోలేనా. ఇప్పుడు రైతు బంధు వస్తేనే ఏమన్నా పంట చేసుకోగలుగుతా. ఇప్పుడు రైతు బంధు వస్తేనే నేను ఏమన్నా పంట చేసుకోగలుగుతా. అవును. లేకపోతే ఎట్లా చేసుకున్నానా నేను? ఎట్లా అంటావు మరి? ఇప్పుడు మరి వాళ్ళనైతే ఎక్కిచ్చారు, కూర్చోబెట్టారు. ప్రతి ఒక్క ఇంకోటి ఖాతానం చేసుకోవాలంటే కూడా కరెంట్ కరెక్ట్ లేదన్నా. కరెంట్ వస్తలేదు సరిగా. ఇక ఇప్పుడు ఎండాకాలం ఏర్పడుతుంది అందరికి అని. పోయిన ఎండాకాలం చూలేమో మనం. పోయిన ఎండాకాలం చూసినాము. అటు ఎండాకాలము ఎట్లుండాను. అదే అందుకే అంటున్నా. మనము రెండేళ్ల కింద ఎండాకాలములు అంటే అప్పుడు ఎండాకాలాలు రావాలి, ఇప్పుడు ఎండాకాలాలు వచ్చినాయి. అప్పుడు ఎండాకాలాలు లేకుండేనా? ఇంతకంటే ఎక్కువ ఉండే ఎండాకాలాలు అప్పుడు. ఇప్పుడు ఎట్లా అంటావు మరి? మొత్తానికి అయితే మరి రేవంత్ రెడ్డిని అయితే కూర్చోబెట్టినావు ఎక్కిచ్చి. కూర్చోబెట్టి ఏం లేదు. ఇంకొకటి నాకు అవకాశం ఉంటే మాట్లాము. ఇంకోటి డైరెక్ట్ కూడా ఇస్తానా నేను. అవునా? ఏమంటావు? ఇంకోటి అంత బాధ ఉందన్న నాకు. చెప్పు, ఏమంటావు చెప్పు. నీ బాధ ఏంది? ఏముందన్న, ఇప్పుడు రైతు బంధు వాడతలేదు. ఇంకోటి రైతు బంధు వాడతలేదు. భూమి రెండు ఇప్పుడు ఇంకోటి నేను రైతు బంధు వాడితేనే పంట వేసుకుంటుంది. ఇప్పుడు ఇంకోటి ఆ పంటనే వాడతలేదు. నా ఇంట్లో బియ్యం లేవు. ఏం తినాలన్నా ఈ కంట్రోల్ బియ్యం వస్తాయి, సరిపోవు. ఓకే. ఏమంటారు మరి పబ్లిక్? ఏమంటారు ఇప్పుడు? మున్సిపాలిటీలో ఎట్లా ఎవరు గెలుస్తారట? ఆ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అలా ఉండాలి అన్నీ అని. ఇప్పుడు మన ఇంకోటి ఇంట్లో తిండికే బియ్యం లేవు నాకు అంటే నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. చెప్పు. ఇంట్లో బియ్యం లేవా? ఇప్పుడు అన్ని ఎలక్షన్లు అన్ని ఇప్పుడు ఒకటి అనా కాదే, బియ్యం లేవా? ఇంకోటి ఇప్పుడు వేస్తున్నా కొడుకు ఏం చేస్తున్నా అంటే మొత్తం సంక్రాంతి అని ఎన్ని ముచ్చట్లు చెప్పేవాడు. ఇంకోటి వాడు ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటా ఇప్పుడు మన ఊళ్ళో కూడా ప్రజలు కూడా మన నాయకులు కూడా వాని మాటలు పట్టుకొని మోసాలు చేసుకుంటా పోతుండ్రు. అట్లా కాదు వెంకటన్నా, ఇప్పుడు నీకు రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు లేదా నీకు? బియ్యం రాలేవా మరి? వస్తున్నాయి. ఆ బియ్యం ఏం సరిపోతాయన్నా మాకు? అట్ట బియ్యం మరి ఎంతమంది ఉంటారు ఇంట్లో? మా ఇంట్లో 4 ఉంటాం అన్న. 4 ఆర్లు 24 కిలోలు సరిపోతలేవు. ఇప్పుడు మా కోడలు వేరే ఊరికెళ్ళి తెచ్చుకున్నాం. కోడలు దెక్కలేదు. ఇప్పుడు మా బిడ్డని వేరే ఊరికి ఇచ్చినాం. మా బిడ్డ కట్ అయినాయి. అరే ఎట్లా చేద్దామంటే చెప్పు మరి. ఇప్పుడు 6 కిలోలు సరిపోతలేవు. ఇప్పుడు 6 కిలోలు ఏం సరిపోతాయి అన్న నాకు? సరేనే సరిపోతలేవు, ఏం చేద్దాం మరి? ఎట్లా చేద్దాం చెప్పు కదా. ఇప్పుడు
ఇంకోటి ఇంతకు ముందు రైతు బంధు వాడితేనన్నా నేను ఇంత సాధారణం చేసుకొని ఇంత బతుకుటి, ఆ. అది కూడా లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎవరిని అడుగుదాం మరి? ఇప్పుడు నీకు పెన్షన్ కూడా 4,000 నుంచి 6,000 చేస్తామన్నాడు. అవి చేసేది కాదు, అవి సచ్చేవి కావానా, అవి వచ్చేటి కావు. ఎందుకు నువ్వు ఓటోలకు వేసినావు చెప్పే మొన్న. అవి రావు. ఓటోలకు వేసినావు నువ్వు మొన్న ఎన్నికలలో. టీఆర్ఎస్ వేసుకున్నా. అట్లా టీఆర్ఎస్కి వేసుకున్నావు. మరి అందరు నీళ్ళకేస్తే కూడా ఆ ధీమా ధైర్యం ఉంది కాబట్టి నాకు ఎంత కోపం వస్తున్నది అంత కోపం వస్తుంది. కానీ ఇంకా చూద్దామని ఇక ఏమంటలేను. నువ్వు ఓటు టీఆర్ఎస్కి వేస్తే మరి నీకు ఇప్పుడు రేషన్ కార్డు, ఇందిరా మిన్లు, పింఛన్ ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడా? పింఛన్ వస్తుందన్నా, 4,000 వస్తుంది పింఛన్. అదే 6,000 చేస్తా అన్నాడు కదా, మరి నువ్వు ఆయనకు ఓటే వేయలేదు, ఎందుకు చేస్తాడు నీకు? నాకు ఎందుకు ఇంకోటి వాడు పూర పోయి పూర నాకు పింఛన్ కట్ అయినా సరే వాడు పోయి పింఛన్ కట్ అయినా సరే. అంతేనా? అరే మస్తు కోపం మీద ఉన్నారు అయితే మీరు. ఏమి ఇంకోటి ఇన్ని దినాలు ఇంకోటి ఎప్పుడో ఎలక్షన్ల నుండి ఇప్పటి వరకు ఎన్నో అయినాయి, చూస్తూనే ఉండవు, ఏగుతూనే ఉండవు. కానీ ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఈ నర్మ ఇప్పుడు జరిగే మోసాలు ఇంతకు ముందు జరగలేవు. ఓకే. ఇప్పుడు జరిగిన మోసాల మాటకం ఇంతకు ముందు జరగలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక జరిగిన మోసాల మాటకం ఎప్పుడు ప్రజలని మోసం చేసే మాటలు. కానీ అక్కడ లీడర్లు ఏం తింటారో లీడర్లకు వాళ్ళకే తెలుసు, కానీ ప్రజలకు మాత్రం ఏ మాత్రం అంత లేదు. ఎట్లా చేద్దాం చెప్పు ఇప్పుడు? మరి లాస్ట్ కు ఏం చేద్దాం చెప్పు? ఏం చేద్దాము? నాకు నిజంగా నాకు అట్లా ఉంటే వాడిని ఎప్పుడో వీక్ పాడుతుంటుంది. గంత మాట అంటావేంది? ఎప్పుడో వీక్. నువ్వెట్లా వీక్తావు? నీతో అవుతా అవకాశం వస్తుంది. నువ్వు ఒక్కరు ఓటేస్తే అయిపోయిందా? ముఖ్యమంత్రి ఒక్కడు నువ్వు వేస్తే అయిందా? అన్నా ఇంకోటి ఒక్కొక్కతోనే జమ అయ్యేది కావచ్చే, కానీ దారాలు వెంకట చేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వు అని రాబోయ్ అంటాడు. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు అట్లటోళ్ళు ఎంత ఇంకోటి అట్లటోళ్ళు ప్రభుత్వంలో ఉన్నంత వరకు నడుస్తుంటేనే నడుస్తున్నది. ఒక్కొక్కరు అనుకుంటేనే కదా అయింది. ఓకే. గ్రామ పంచాయతీలో ఒక్కొక్కటి అనుకుంటేనే అయింది కదా. సరే ఇక మొత్తానికి ఇక మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఎన్నికలు వచ్చేదాకా తప్పదుగా. ఎన్నికలు వచ్చే వరకు ఏం తప్పదు ఏమో. ఇక నాకైతే నా ఉన్న కోపం అయితే మీకు చెప్పినావు బియ్యం సరిపోతలేవు నీకు. ఇంకోటి నాకు ఇది సరిపోతలేవు. ఇంకోటి నేను ఒక వికలాంగుని, పింఛన్ సరిపోతలేదు. పింఛన్ వచ్చినా సరే రాకున్నా సరే అన్నా. ఓకే. కానీ ఇంకోటి పింఛన్ 4,000 వస్తాయి అన్నా మాట. సరే ఇంకటన్నా, సరేనే నువ్వు చెప్పినావు నీ బాధ అర్థమైంది. ఓకే. అందరు చూస్తురు, అందరు వింటురు లైవ్ లా, అందరూ లైవ్ లా వింటురు, అందరు చూస్తురు. అదే ఇంకోటి చెప్పు. పింఛన్ ఇస్తుండ్రానా? ఇప్పుడు ముసలోళ్ళకు ఉపయోగపడుతుంది, మంచిగానే ఉంది మాట. చెప్పు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి కష్టపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా కేసీఆర్ ఇచ్చేటివి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏముండయి, యాడున్నాయి ముసలోళ్ళకు ఉన్నాయా? ఆశ పెట్టి చంపుతోడు తప్ప ఏది లేదా. సరే నేను మాట్లాడతాను నేను కూడా అవన్నీ. సరే ఓకే వెంకటన్న, థ్యాంక్ యూ. సరేనా? థ్యాంక్ యూ.